బాహుబలి 2 ఈ నెల 28న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న అంశంతో స్టార్ట్ అవుతుంది. అయితే కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణం రానాగా చెప్పుకోవచ్చు. బాహుబలి 1ని ఒకసారి గుర్తు చేసుకుంటే అందులో యుద్ధంలో రానా గెలిచినప్పటికీ రమ్యకృష్ణ ప్రభాస్ ని రాజ్యాధిపతిగా నియమిస్తుంది. అది జీర్ణించుకోలేని రానా కట్టప్ప చేత ఇలా చేయించి ఉంటాడని మనం గెస్ చేయొచ్చు. మంచైనా చెడైనా ఆ రాజ్యాధిపతులు ఏం చెప్తే కట్టప్ప అదే చేయాలి. ఇక బాహుబలి 2 ట్రైలర్లో బాహుబలి కొడుకుతో కలిసి కట్టప్ప రానాపై యుద్ధానికి రావడం గమనించే ఉంటారు కదా. సో ఇది రానా ప్లాన్ గానే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాపై మరొక కొత్త విషయం తెరమీదకొచ్చింది. ఇందులో ప్రభాస్ ట్రిపుల్ రోల్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇదే. ప్రభాస్ తండ్రి అమరేంద్ర బాహుబలి, కొడుకు మహేంద్ర బాహుబలి పాత్రల్లో నటించాడు. ఇప్పుడు కొత్తగా తాత ధర్మేంద్ర బాహుబలి క్యారెక్టర్ కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఏప్రిల్ 28 వరకు మనం వేచి చూడక తప్పదు. ఏప్రిల్ 17న ఈ సినిమా యూనిట్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. సెన్సార్ నుండి UA సర్టిఫికెట్ కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.